పంతులు గారు చెప్పింది మీరు నమ్మొద్దు. ఇలాంటి మాటలు వినే ఇంతకాలం మీరు నన్ను అనవసరంగా దూరం పెట్టారు. ఇదంతా ఎవరి ప్రోద్బలం వల్ల జరుగుతుందో కూడా నాకు తెలుసు. దామిని, నీ జాతకంలో ఉన్న లోపాన్ని శాపాన్ని మరొకరి మీద నింద వేయటానికి వాడటం తప్పు. అంటే ఏంటమ్మా? ఈ కుటుంబం కలకాలం బావుండాలని ఆ రోజు కడుపు తీపిని చంపుకొని నిన్ను దూరం చేసుకున్నాను. ఆ క్షణాలు మరోమారు ఇలా తిరిగి వస్తాయని నేను ఊహించలేదు తల్లి. ఆ క్షణాలు మళ్ళీ ఎందుకు వస్తాయి? అంటే అమ్మా, ఆ పంతులు చెప్పినట్టు పంపించేస్తారా నన్ను బయటికి? చెప్పమ్మా. లీలావతి, తప్పదండి, తప్పదు. ఆ రోజైనా ఈ రోజైనా నాకు ముఖ్యం నా కుటుంబం. ఈ దేవాలయం 10 కాలాలు పదిలంగా ఉండటం కోసం నేను నా ప్రాణాన్నైనా విడిచిపెట్టుకోవడానికి సిద్ధమండి. అందుకే తప్పదండి. కడుపు తీపికి దూరంగా బతకటం తప్పదు. అక్క, ఈ నిర్ణయంలో మార్పు లేదా ఆనంద? అమ్మా అమ్మా, ప్లీజ్ అమ్మా, నన్ను బయటికి పంపొద్దమ్మా. అమ్మా అమ్మా, మళ్ళీ నన్ను అనాథని చెయ్యకమ్మా, ప్లీజ్ అమ్మా. నేనే తప్పు చెయ్యలేదమ్మా. అమ్మా అమ్మా, ప్లీజ్ అమ్మా, నన్ను పంపొద్దమ్మా. నాన్న, అమ్మా అమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా అక్క, లీలావతి, అమ్మా అమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా అమ్మా, ప్లీజ్ అమ్మా. రోహిత్, దామిని వచ్చిన చోటే దింపిరా నాన్న. అన్నయ్య అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, నువ్వైనా అమ్మకి చెప్పన్నయ్య, నన్ను బయటికి పంపించొద్దని చెప్పన్నయ్య.
అమ్మా అమ్మ ప్లీజ్ అమ్మా, అమ్మ నేను వెళ్ళనమ్మా, ఇక్కడే ఉంటా. దామిని, మరోసారి నిన్ను వేడుకుంటున్నాను తల్లి, ఈ అమ్మని క్షమించు. కన్న కూతురిగా నీ మీద నాకు ప్రేమ ఎన్నటికీ పోదు. ఈ మాట నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. అలాగే నువ్వు తిరిగి ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక సమస్య కుటుంబాన్ని చిత్రవద చేస్తూనే ఉంది. ఈ కారణాలన్నింటి మూలంగా రేపు ఏ పెద్ద దుర్ఘటన ఈ ఇంటిని బలి కోరకముందే అందరి క్షేమం కోరి ఈ నిర్ణయం తీసుకోక తప్పటం లేదు. పదమ్మా, పద. అమ్మ ప్లీజ్ అమ్మా, అమ్మా నేను ఎక్కడికి వెళ్ళను, నన్ను దయచేసి మళ్ళీ అనాథని చెయ్యొద్దమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మ ప్లీజ్ అమ్మా, అమ్మా అమ్మా. ఒక్క నిమిషం ఆగక్క. అక్క, దామినిని ఎక్కడికి పంపించొద్దు. అందరూ ఉన్నప్పటికీ మరొకసారి అనాథగా రోడ్డులో వదిలేయలేము. వద్దక్క, వద్దు. వద్దు అంటే ఎలా ఆనంద? దామిని జాతకం మనకెవరికి మంచిది కాదు. తనని ఇక్కడే ఉండనిచ్చి కుటుంబాన్నే బలి చేసుకుందామా? అక్క, దామిని నీ పేగు తెంచుకుని పుట్టిన బిడ్డగా ఈ కుటుంబంలో ఉండకూడదు గాని ఈ ఇంటి నుంచి తనని మనం ఎందుకక్క దూరం చేసుకోవాలి? ఈ ఇంట్లో ఉంటే దామిని నా బిడ్డగానే కదా ఉండాలి. అదే కదా పంతులు గారు చెప్పిన అరిష్టం.